ఒకప్పుడు నీ గర్భంలో రక్తం కారుతుంటే లక్షల కళ్ళు భయంతో మా వైపు చూశాయి. ఆకలి బిడ్డలు ఏడుస్తున్న తల్లులు మా భారతం ఒడి ఆదరించింది, ప్రాణాలిచ్చింది మీకు. 13 రోజులు మా రక్తాన్ని కార్చి పాకిస్తాన్ గర్భం నేలకూల్చి మీకు స్వాతంత్రం ఇచ్చాం. మీరు లేకుండా మేము లేము అని నీవు ఆ రోజు ఏడ్చావు. ఆ కృతజ్ఞత మాటలు ఇంకా మా గుండెలో మారంభవుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోయాయి? నీ కళ్ళల్లో కోపం ఎందుకు మా హిందూ సోదరుల మీద? దీపు చంద్రదాస్ 25 ఏళ్ల యువకుడు రూమర్ అనే రాయితోనే మాబ్ చేతుల్లో బూడిదైపోయాడు. కళ్ళ ముందే తన కొడుకు శవం తగలబడుతుంటే తల్లిదండ్రుల కడుపు రోదనకి సమాధానం ఎవరు చెప్తారు? ఆలయాలు పడిపోతున్నాయి, ఇల్లు లూటే అయిపోతున్నాయి. మేం ప్రాణాలిచ్చి పుట్టించిన నీవు ఇప్పుడు మా హిందువుల రక్తాన్నే తాగుతుంటే మా గుండె పగిలిపోతుంది, కన్నీళ్లు ఆగడం లేదు. భారతదేశం శాంతి శాంతి అని కబుర్లు చెబుతుందిలే, ఏం చేయలేదనా? ఒకప్పుడు నీ బిడ్డలకు ఆశ్రయం ఇచ్చిన మా తల్లి భారతదేశం ఇప్పుడు నీ నుంచి వచ్చిన బాధతో ఏడుస్తోంది. ఎక్కడ లేవు మతాలు, ఎక్కడ లేవు కులాలు, ఎక్కడ లేవు మత సంఘర్షణలు, ఎక్కడ లేవు మత దూషణలు. మత దూషణకి శిక్ష సజీవ దహనమా? అలా చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఎంతమంది బతుకుతారు? డిసెంబర్ 18, 2025 రాత్రి బంగ్లాదేశ్లో మైమన్ సింగ్ జిల్లాలోని దుబాలియాపారా అనే ప్రాంతంలో ఈ హత్య జరిగింది. దీపు చంద్రదాస్ 25 ఏళ్ల హిందూ యువకుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు మతాన్ని దూషించాడని చెప్పి ముస్లిమ్స్ అందరూ అతన్ని పట్టుకొని కొట్టి చెట్టు కట్టేసి దారుణంగా కాల్చేశారు. ఇది హైవే పైన జరిగింది. వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. కానీ దీపు వాళ్ళ మతాన్ని దూషించినట్లు బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ర్యాబ్ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లేవు. దీపుని ఆ ఫ్యాక్టరీ మేనేజర్లు అలంగీర్ హుసేన్, మిరాజ్ హుసేన్ అకోన్ అతడిని రాజీనామా చేయమని బలవంతం చేసి వాళ్లకు అప్పగించారు. ఇది హిందూ మైనారిటీలపై దాడుల్లో ఒక భాగమే. ఇది మతపరమైన ద్వేషం వల్ల మాత్రమే జరిగినట్లు కనిపిస్తోంది. ఆ గుంపు అతడిని పట్టుకుని కొట్టారు. పోలీసులు వచ్చినా ఆపలేకపోయారు. చివరికి శవాన్ని తగలబెట్టారు. బంగ్లాదేశ్ చరిత్ర మొత్తం హింసతో నిండి ఉంది. 1947లో భారత విభజన సమయంలో బెంగాల్ విభజించబడింది. తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో భాగమైంది. అప్పటి నుంచి హిందువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 1947లో 28% హిందువులు ఉండగా ఇప్పుడు 8% కంటే తక్కువే ఉన్నారు. హిందువుల మీద దాడులు ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. 1946 కలకత్తా రైట్స్, ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డే పిలుపుతో హిందువులపై దాడులు, వేల మంది మరణించారు. ఇది విభజనకు మార్గం సుగమం చేసింది. 1971 లిబరేషన్ వార్, పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్లో జెనోసైడ్ చేసింది. 3 మిలియన్ల మంది ప్రజలు మరణించారు. 1990స్లో బాబ్రీ మసీదు ధ్వంసం తర్వాత హిందూ టెంపుల్స్పై దాడులు చేశారు. 2001 ఎలక్షన్స్లో బీఎన్పీ జమాత్ ప్రభుత్వం వచ్చాక హిందువులపై దాడులు మరింత పెరిగాయి. వేల మంది పారిపోయారు. 2024 యాంటీ హిందూ వైలెన్స్, ఆగస్టు 5, 2024 షేక్ హసీనా రాజీనామా తర్వాత హిందూ హోమ్స్ అండ్ టెంపుల్స్పై దాడులు జరిగాయి. 2000కు పైగా దాడులు జరిగాయి. మాబ్ లించింగ్, సెక్సువల్ అసాల్ట్స్, టెంపుల్ డెమాలిషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి. చరిత్ర చూస్తే హింస, రాజకీయ మార్పులు, మత రాడికలిజం వల్ల జరుగుతుంది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు భారత్తో అనుబంధం కలిగి ఉన్నారని వారినే టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ పాలిటిక్స్ ఎప్పుడు 2 పార్టీల చుట్టూ తిరుగుతుంది. షేక్ హసీనా గారి అవామీ లీగ్ అండ్ జవామీ ఏ ఇస్లామీ రాడికల్ పార్టీ. షేక్ హసీనా 2009-2024 వరకు అక్కడ ప్రైమ్ మినిస్టర్. ఆమె ప్రభుత్వం మైనార్టీలను ప్రొటెక్ట్ చేసింది, రాడికల్ గ్రూప్స్ను సప్రెస్ చేసింది. కానీ 2024 స్టూడెంట్ ప్రొటెస్ట్తో ఆమె రాజీనామా చేసి ఇండియాకి పారిపోయి వచ్చింది. అప్పటి నుంచి హింస అక్కడ పెరిగిపోయింది. ఆమె ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలను ప్రొటెక్ట్ చేయలేదని, ఇండియాతో రిలేషన్స్ డ్యామేజ్ చేస్తున్నారని యూనెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అని చెప్పుకునే ఈ మహమ్మద్ యూనస్ ఆగస్టు 2024 నుంచి ఇంటరిమ్ గవర్నమెంట్ హెడ్. ఇతడు హసీనా ఎనిమి. అతని ప్రభుత్వంలో రాడికలిజం పెరిగిపోయి మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయి. అంతేకాకుండా హసీనా ఇండియాలో ఉండడం వల్ల యాంటీ ఇండియా సెంటిమెంట్ వస్తుందని, ఈ ప్రొటెస్టర్స్ అందరూ ఇండియాని అన్రెస్ట్ ఫీల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. రీసెంట్గా స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాడీ మరణం తర్వాత మన హిందువులపై ఇంకా దాడులు పెరిగిపోయాయి. 1971 లిబరేషన్ వార్లో భారత్ బంగ్లాదేశ్కి చాలా పెద్ద సాయం చేసింది. ఇది బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారితీసింది మరియు భారత్కి గొప్ప విజయం తెచ్చింది. ఈ యుద్ధాన్ని బంగ్లాదేశ్లో ముక్తి యుద్ధం అని, భారత్లో 1971 ఇండో పాక్ యుద్ధం అని పిలుస్తారు. ఇది కేవలం 13 రోజులు, డిసెంబర్ 3 నుంచి 16 వరకు మాత్రమే జరిగింది. 1947 విభజన తర్వాత భారత విభజనలో తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగమైంది.
కానీ తూర్పు పాకిస్తాన్ బెంగాలీలకు మరియు పశ్చిమ పాకిస్తాన్లో పంజాబీలు సింధులకు మధ్య భాషా సంస్కృతి ఆర్థిక అసమానతలు ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్ జనాభా ఎక్కువ ఉన్న అధికారం పశ్చిమ పాకిస్తాన్ చేతుల్లోనే ఉండేది. 1970 ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో జాతీయ ఎన్నికల్లో గెలిచింది. కానీ పశ్చిమ పాకిస్తాన్ అధికారి ప్రెసిడెంట్ అయిన యోహ్యా ఖాన్ ముజిబుర్ రెహమాన్కి ప్రభుత్వం ఇవ్వడానికి ఇష్టం లేదు. ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతో మార్చి 25, 1971న పాకిస్తాన్ ఆర్మీ తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ జాతీయవాదులను అణచివేయడానికి దాడి చేసింది. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంటెలెక్చువల్స్ హిందువులను టార్గెట్ చేసి హత్యలు చేశారు. ఇది బంగ్లాదేశ్ జైనోసైడ్కు దారితీసింది. ఒక అంచనా ప్రకారం 3 లక్షల నుంచి 30 లక్షల మంది బెంగాలీలు మరణించారు. లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దాదాపు 1 కోటి మంది శరణార్థులు భారత్లోకి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలోకి వచ్చారు. ఇది భారత్కు భారీ ఆర్థిక మానవతా సమస్య అయిపోయింది. మార్చి 26, 1971న షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి జైల్లో ఉండగానే స్వాతంత్రం ప్రకటించాడు. తూర్పు పాకిస్తాన్ సైనికులు, పోలీసులు, సాధారణ ప్రజలు ముక్తి బాహిని యుద్ధానికి ఏర్పాటు చేశారు. జనరల్ ఎంఎంజీ ఉస్మానీ నాయకత్వం వహించారు. మన భారతదేశం బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ ముక్తి బాహినికి ట్రైనింగ్, ఆయుధాలు, ఆశ్రయం కూడా ఇచ్చింది. గెరిల్లా యుద్ధం చేసి పాక్ ఆర్మీని ఇబ్బంది పెట్టారు. డిసెంబర్ 3, 1971న పాకిస్తాన్ భారత్ మీద ప్రీఎంప్టివ్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇది యుద్ధానికి అధికారిక ప్రారంభమైంది. భారత్ 2 ఫ్రంట్లలో తూర్పు మరియు పశ్చిమాన 2 పక్కల దాడి చేసింది. తూర్పు ఫ్రంట్లో ముక్తి బాహినితో కలిసి వేగంగా ముందుకు సాగారు. బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలాతో పశ్చిమ ఫ్రంట్లో కూడా భారత్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఢాకాలో లెఫ్టినెంట్ జనరల్ నియాజీ 93,000 మంది సైనికులతో భారత జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు లొంగిపోయాడు. చరిత్రలో అతిపెద్ద సరెండర్ అంటే ఇదే. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. షేక్ ముజిబుర్ రెహమాన్, ఇందిరాగాంధీ మధ్య స్నేహ ఒప్పందం కుదిరింది. భారత్ సహాయం లేకుండా బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధ్యం కాదని అప్పటి నాయకులు కూడా చెప్పారు. ఇది మన దేశానికి గర్వకారణం. కానీ చేసిన మంచిని మర్చిపోయి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద ఇలా అరాచకంగా దాడులు చేసి సజీవ దహనం చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.